అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ రచయిత నటులు గొల్లపూడి మారుతీరావు గారు రచించిన కాలం దాచిన కన్నీరు ముగింపు భాగం చెప్పుకోబోతున్నాం. నవల్లోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. నవల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి నవల్లోకి వెళ్ళిపోదామా? ప్రెస్ నుంచి ఇవాళ మంచి బట్టలతో బయటకు వచ్చాడు ముకుందరావు. ఎప్పట్లాగే ఇవాళ నవ్వుతున్నాడు. ఇదివరకటి నవ్వు నిర్మలంగా ఉంటే ఇవాళ నవ్వులో ఆతృత, ప్రశ్న ఉంది, ఆశ ఉంది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు నన్ను. నాలో మార్పుందా అని చూస్తున్నాడు నన్ను. కన్నీళ్లతో తడిసిన కళ్ళల్లో ఇంకా అందాన్ని వెతుకుతున్నాడు. ముకుందరావు గారు ఇవాళ వచ్చేసింది. అవును, వచ్చేసింది. నడుద్దామా? ఇవాళ డబ్బు మిగులుతుంది. నవ్వాడు. ఎవరినో క్షమించినట్టు నవ్వుతాడు. పదండి. ప్రతి అడుగుకి ఆలోచనని పేరుస్తోంది మనస్సు. ఏం మాట్లాడతాడు నా గురించి? ఏంటి? ఇక్కడ రాళ్ళు బాగున్నాయి, కూర్చుందామా? ముకుందరావు మాట్లాడుతున్నాడు. మాటలు. కూర్చుందాం. గాయత్రి అదిగో మాట్లాడుతున్నాడు. ఏమండి గాయత్రి గారు? గాయత్రి అనేదా? అమ్మో మాట్లాడుతున్నాడు. ఎంత బాగా తియ్యగా మాట్లాడుతున్నాడు. అనండి, మీ ఇష్టం. ఒక్క మాటని చెప్పాలని ఇన్నాళ్ళు ఆగిపోయాను. ఎంత బాగా ప్రారంభించాడు. 10 మాటలు చెప్పండి, 10 సార్లు చెప్పండి, 10 రోజుల వరకు చెప్తూ ఉండండి. నవ్వాడు ముకుందరావు. అదే నవ్వు. అతని జీవితం అంతా ఆ నవ్వులో దాచుకుని నాకు చెల్లెలుంది. నేను అనుకున్నాను. అవునవును, పిచ్చిది. అయ్యో, ఆమెను బ్రతికించడానికే పెళ్లి చేసుకోలేదు ఇంతకాలం. కానీ మిమ్మల్ని చూశాక పోనీ నన్ను పెళ్లి చేసుకుంటారా గాయత్రి? అయ్యో, అబ్బా, ఎంత మాట విన్నానో. గుండె రెండుగా చీలిపోతోంది. ఈ భూమి బద్దలైపోతే బాగుండు. ఈ రాళ్ళు కరిగి నలిగి నిప్పు సెగలు లేచి లావా అయ్యే శరీరంలో ఏ అణువు మిగలకుండా కాల్చేస్తే బాగుండు. ఈ గుండె హఠాత్తుగా ఫెటేల్మని పగిలిపోతే బాగుండు. ఈ సాయంకాలం జీవితంలో నుంచి తొలగిపోతే బాగుండు. ఎంత దుర్దినం. 5 ఏళ్ల కిందట మరిచిపోయిన ఆశ కదిలింది. 5 ఏళ్ల కిందట చచ్చిపోయిన కోరికనే గుర్తు చేస్తున్నాడు. అయ్యో, ఎందుకు వచ్చానిక్కడికి? ఎందుకు అడిగాను ముకుందరావుని మాట్లాడమని? నేను చచ్చిపోతే బాగుండు. మీకు ఇష్టం లేదా గాయత్రి? ఇష్టం లేక కాదు పిచ్చి ముకుందరావు. పిచ్చి చెల్లెలున్నా పిచ్చి ముకుందరావు. ఇష్టం లేక కాదు. పిచ్చి గాయత్రి పెళ్లి చేసుకోదలిచిన పిచ్చి చెల్లెలున్నా పిచ్చి ముకుందరావు. నాకు పెళ్ళి కాదు. ముకుందరావు తెల్లబోతున్నాడు. కారణం వింటే ఇంకా తెల్లబోతాడు. నేను పెళ్లి చేసుకోకూడదు ముకుందరావు గారు. నేను పెళ్లి చేసుకుంటే మా కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. వాళ్ళ సుఖానికి నా పెళ్ళికి 5 ఏళ్ల కిందటే తగాదా వచ్చింది, తీరిపోయింది. నేను పెళ్లి చేసుకోకూడదు. పెళ్లి చేసుకుంటావా అమ్మా అని నాన్న అడగడు. అమ్మకి ఆ విషయం గుర్తుకొచ్చినా మర్చిపోతుంది. నాకు పెళ్ళైతే ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారో? నా సుఖం వేరైపోతే వాళ్ళ సుఖాల్ని ఎవరు చూస్తారో? అందుకని ఎవరు నా పెళ్లి గురించి బాధపడరు. నేను బాధపడటం మర్చిపోయాను. నాకు పెళ్లి కావాలన్న విషయం నాకు గుర్తులేదు. ప్రేమ విషయం నాకు అర్థం కాదు. పిల్లల విషయం నేను ఆలోచించను. అయ్యో, అంత దుఃఖంలో బతుకుతున్నారా మీరు? దుఃఖం కోసం బ్రతుకుతున్నాను ముకుందరావు గారు, పెళ్లి కోసం కాదు. క్షమించండి. అప్పటి విషయాలు గుర్తుకొచ్చాయి. బాధ ఎక్కువైంది. నన్ను చెల్లెలని పిలవండి. ఎవరి భార్యను కాను నేను, కానీ మంచి చెల్లెల్ని కాగలను. ముకుందరావు గారు, మీ ఒడిలో తల ఉంచుకొని రోజంతా ఏడవనివ్వండి నన్ను. ఇంత మనస్ఫూర్తిగా ఏడ్చి చాలా రోజులైందే. ఇంత మంచి దుఃఖం అనుభవించి చాలా రోజులైందే. నా కోసం నేను ఏడ్చి చాలా రోజులైందే. మీ వంటి మంచి భర్త నాకు దొరకడు, కానీ మీ వంటి మంచి అన్నయ్య చాలు నాకు. ఓహో, దుఃఖంలోనూ సుఖం ఇచ్చావన్నయ్య. దుఃఖం వల్ల సుఖం వచ్చింది. ప్రతి పుట్టినరోజుకి సంతోషం లేక ఏడ్చాను. ఈ పుట్టినరోజుకి సంతోషంతో ఏడ్చాను. అన్నయ్య, మంచి అన్నయ్యవి నువ్వు. అయ్యో, ఇంత కష్టమా మీకు? ఏడవకండి. నడుస్తున్నాం. ముకుందరావు గారు, ఇవాళ నా పుట్టినరోజు.
అలాగా ఇవాళంతా దుఃఖం నేనెన్నడూ అనుభవించలేదు. ఇవాళంతా సుఖము నాకెప్పుడూ కలగలేదు. ఓహో! మా నాన్న కాలు విరిగిపోయింది పాపం. నా చెల్లెలి జీవితం చితికిపోయింది పాపం. నా చెల్లెలి జీవితం చితికిపోబోయింది. ఓహో! ముకుందరావు గారు మా చెల్లెల్ని పెళ్లి చేసుకోకూడదు. మీ చెల్లెల్నా? అవునండి, మా చెల్లెల్నే. నా మంచితనం అంతా దుఃఖంగా మారిపోయింది. దాని మంచితనం అందంగా మారిపోయింది. మా చెల్లెలు నాకంటే తెలివైనదే. అంతా సంతోషిస్తాం చేసుకుంటే. నాకు పెళ్ళి ముఖ్యం కాదు, మిమ్మల్ని చేసుకోవాలని ఆశపడ్డాను. మా చెల్లెలి పెళ్ళైతే కొంతైనా కుటుంబంలో సంతోషం ఉంటుందని ఆశపడ్డాను. మొదట్నుంచి మీ స్నేహం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు కూడా ఆ సంతోషం ఉండనివ్వండి. మీరు సరేనంటే నా పుట్టినరోజు నాడు ఒక్క సంతోషం మిగులుతుంది. ఇంకొకరికి సంతోషం కలగచేస్తున్నాననే సంతోషం. ముకుందరావు గారు మాట్లాడరు. మీ మాట మీద చెల్లెలి జీవితం అంతా ఆధారపడి ఉంది. ముకుందరావు గారు పక్కకి తిరిగితే, ఏరి ముకుందరావు గారు మొదటి మాట విన్నప్పుడే నిలిచిపోయారు. నిలిచిపోయి ఏదో ఆలోచిస్తున్నారు. మనిషి నిలిచాక మనసు కదిలిపోతున్నట్టుంది. ఆలోచించి ఎక్కడికో నడిచిపోతున్నారు. పలకడం లేదు. ఆయన కోరిక వల్ల నేను బాధపడ్డాను. చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకుంటే ఎంత బాగుండునో. నన్ను పెళ్లి చేసుకుంటే వద్దొద్దు, ఆ ఆలోచనే వద్దు. ఈ జీవితానికి ఆ ఆలోచన వద్దు. భగవాన్, ఈ పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత నిలపలేదా నువ్వు? ఈ పుట్టినరోజు ఇదివరకటి పాతవాటిలాగే గడిచిపోయిందా? భగవాన్, ఈ పుట్టుక మీద విసుగు పుట్టింది. వచ్చే పుట్టినరోజుని నన్ను చూడనివ్వకు. సుందరి, అబ్బా, ఇవాళెంత గడ్డు రోజు. ఎంత ఘోరం జరుగుతుందని భయపడ్డానో అంతా జరిగిపోయింది. ప్రేమ కలలన్నీ చిరిగిపోయాయి. చిచి, ప్రేమ ఎంత చెడ్డది, ఎంత గుడ్డిది. అక్కని కూడా కొట్టగలిగే ధైర్యం ప్రేమించకపోతే వచ్చేదా? అక్కని కొట్టాను. నాకు కొట్టడానికి శక్తిని పెంచిన అక్కనే కొట్టాను. అక్క చదువు నేర్పించింది. చదువు ప్రేమను నేర్పించిందే. చదువు అక్కను కొట్టించిందే. నాకు చదువెందుకు నేర్పించావక్క? చేసిన తప్పులకి ఏడవగలగడానికా? ఎందుకు పనికిరాని వ్యక్తి మీద నీ ప్రయత్నాలు ఎంత వృధా అయ్యాయో చూసావా? చిచ్చి, మనిషికి ప్రేమ ఉండకూడదు. మనిషికి సుఖం ఉండకూడదు. ఉంటే కళ్ళు కనిపించవు. ప్రేమ లేని వ్యక్తి అక్కలాగా పవిత్రంగా ఉంటారు. సుఖం లేని వ్యక్తి అక్కలాగా ఓర్పుతో ఉంటారు. ఈ చదువు లేకపోతే ఎంత బాగున్నో. ఏమీ చదువు లేకుండా బ్రతకడంలో ఎంత సుఖం ఉంది. అమ్మలో ఎంత గొప్పతనం ఉంది. నాకు ఈ చదువు వద్దు, నాకు ఈ అందం వద్దు, నాకు ఈ ప్రేమ వద్దు. నేనైపోతే, పాత నేనైపోతే, చదువుకొని నేను పాడైపోయాను. చదువుకోక అక్క బాగుపడిందే. ప్రేమకు పూర్వాపరాలు లేవు. ప్రేమికులంతా ఇంతేనేమో, లేకపోతే రచయితలంతా ఇంతేనేమో. కవిత్వం చెప్తే ఏం లాభం? చిత్తశుద్ధి లేకపోయిన తర్వాత. మనసులో నిజాయితీ లేని వాళ్ళు మాటల్లో నీతుల్ని చేరుస్తారు. నీతిగా బ్రతికేవాడికి నీతులు చెప్పడానికి తీరిక ఉండదు. యవ్వనం తరచూ మోసపోతుంది కాబోలో. అనుభవం దానిని సరిదిద్దాలి. అప్పుడు యవ్వనం అనుభవాల్ని ఎదిరిస్తుంది. అక్కని సుందరి అనే ఫూల్ ఎదిరించి ఏడుస్తోంది. ఎదిరించినందుకు ఏడుస్తోంది. ఇవాళెంత చెడ్డ రోజో అంత మంచి రోజో. చెడ్డ రోజు అక్కని కొట్టడం, మంచి రోజు అక్క నన్ను మనిషిని చేయటం. అక్క ప్రశ్న వేస్తే మాట్లాడడం వేణు. ఎంత ప్రేమించే వేణు, సుందరిని నువ్వు ప్రేమిస్తున్నావా అని అడిగితే ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటావా ఇప్పుడే అంటాడనుకున్నాను. కానీ అనుభవం ధాటికి కోరిక చెదిరిపోయిందే. ప్రేమ కాదు, కోరిక అది అంది ప్రేమ. అవును, కోరికే. ప్రేమంటే నీ కోసం అతను చావాలి, కోరికంటే అతని కోసం నువ్వు చావటం అంది అక్క. నిజమే, కోరికకు ఆడదే బలైపోతుందే. ఇప్పుడు అర్థమైంది. వేణు కవిత్వాన్ని ప్రేమించాను, వేణు మాటల్ని ప్రేమించాను. వేణు మనస్సుని ఎప్పుడూ చూడలేదు, మాటల్నే చూపాడు. మాటలే మనస్సు అనుకున్నాను. మనస్సు మాటల్లో లేదు, అందుకని మోసపోయాను. ఆడది మనస్సుతో మాట్లాడినంత వేగంగా మగాడు మాట్లాడ్డు. అందుకే ఆడదాని మనస్సు త్వరగా నలిగిపోతుంది. సైకాలజీ అంతా అన్నయ్య చెప్పాడు.
చెల్లాయ్ ఎంత తప్పు పనిచేశావు అన్నాడు. ఇంకెప్పుడు చెయ్యనన్నయ్య, అక్కయ్య రక్షించిందన్నయ్య. ఎంత తప్పు పనిచేశావు తల్లి, నేను పాడవలేదక్క, నేను మోసపోయాను, ఇంకా నాశనం కాలేదు. చదువు ఎంత పాడు చేసిందే నిన్ను. అమ్మ అవునమ్మా, పాడైపోయాను. నీలాగా పవిత్రంగా ఉండటం తెలియక పాడయ్యాను. నీ దగ్గర ఉంటే బాగుండేదాన్ని. చదువు దగ్గరకు వెళ్ళి పాడయ్యాను. చదువు పాడు చేయలేదు నిన్ను, నీ ఆవేశం నిన్ను పాడు చేసింది అన్నయ్య. అవును, నన్ను నేనే పాడు చేసుకున్నాను. మీరంతా డబ్బు లేక బీదతనం అనుభవిస్తే నేను తెలివి లేక బీదదాన్నయ్యాను. తెలివి దారిద్ర్యం కంటే డబ్బు దారిద్ర్యమే మంచిదే. ఇప్పుడు తెలివి దారిద్ర్యం పోయింది, డబ్బు దారిద్ర్యమే నాకు ఉంది. ఇదే బాగుంది. నాకు ధనం వద్దు, అందం వద్దు, కోడికొద్దు, చదువు వద్దు, వేణు వద్దు. 3వ రోజు హనుమంతయ్య, బాగుందయ్యా, బాగుంది, అంతే చెయ్యాలి, అలాగే చెయ్యాలి. కష్టాలు పడేవాడికి కష్టాల మోతాదు ఎక్కువైపోతే సుఖం అయిపోతుంది. సుఖాన్ని ఎక్కువగా ఇవ్వలేకపోయినా కష్టాల్ని పెంచితే చాలు, సుఖపడిపోతాం. ఇంతకన్నా కష్టాలేం వస్తాయి నాకు? కాలు విరిగిపోయింది, సైకిల్ కోసం తెచ్చుకున్న 50 పోయింది, అంతకు ముందే నా ఆస్తి పోయింది, వీటన్నిటికీ ముందు నా తెలివి పోయింది, నా కూతురు సుందరి పాడవబోయింది. ఓహోహోహోహో, ఎంత కొంతకారివయ్యా నువ్వు! నాకింతవరకు కష్టాలనిచ్చి భయపెట్టావు, ఇక నేను నీకు సవాలు చేస్తాను. ఇక బాధలు పెట్టి చూస్తాను. రెండో కాలు విరుపుతావా? విరగని నా ఆస్తులు లాక్కుంటావా? ఈ పిల్లలు తప్ప నాకు మరొక ఆస్తి లేదు. నాకు సుఖాలు లేవు, డబ్బు లేదు. బీదవాళ్ళని కష్టపెట్టడం కూడా సమస్య భగవంతుడికి. కష్టాలు పడే బీదవాడికి ఇంకేం చేస్తాడో? నాన్న, నాన్న, నీ ఫోటో పత్రికలో పడిందా? ఏది? కింద నీ గురించి ఏదో రాశారు నాన్న, చదువమ్మా. చదువేం రాశారో? హనుమంతయ్య అనునొక బీద రాజకీయ బాధితుడు ఆత్మహత్య చేసుకొనుటకై లారీ కింద పడెను. ఎంత బాగా రాశారు. నేను ఆత్మహత్య చేసుకున్నానా? నేను కాదయ్యా, నా కోరికలు ఆత్మహత్య చేసుకున్నాయి. వాటిని బతికించుకోబోయాను, కానీ చచ్చిపోయాయి. 50 రూపాయల పెద్ద కోరిక చచ్చిపోయింది. అయితే అది నిజమే. కోరికలు చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టేగా. అవునవును, హనుమంతయ్య చచ్చిపోయాడు. కోరికల ద్వారా హనుమంతయ్య మరణించెను. రాజకీయ బాధితుడు కోరికల బాధితుడకు బీద హనుమంతయ్య మరణించెను. వెంకట్రావు, ఇవాళతో ఇబ్బందులు బందీ తీరిపోవచ్చు. ఇవాల్టితో ఇక్కట్ల టికెట్లు చెల్లిపోతుంది. అవసరాల కంపార్ట్మెంటు విడిచే అవకాశాల కంపార్ట్మెంటుకు మార్పు. ఆహా, మొదటి రోజుకే ఎన్నాళ్ళ నిరీక్షణ. ఓహో, ఎప్పుడైనా రాదా ఈ రోజనే తపన. పోనీ పోనీ, పాత రోజులు ఎలాగైనా పోనీ, ఇకనైనా మనిషిని అనిపించుకోవచ్చు. అమ్మా నాన్న నన్ను చూసి సిగ్గుపడనక్కర్లేదు. కొన్నాళ్ళకి జీతం పెరిగితే చెల్లెలు కూడా ఉద్యోగం చేయక్కర్లేదు. పక్క ఇళ్ళ వాళ్ళు పరుగు తీసే మాటలు పలకక్కర్లేదు. జీవితం పరుగులో అప్పుడే 10 అవకాశాలు వెనకబడ్డాను. 10 పదుల గజాలు ఇవాల్టి నుంచి ముందుకు ఉడుకుతాను. ప్రతిసారి నా కళ్ళల్లో దిగులు నా ఉద్యోగార్హతను పోగొట్టింది. ప్రతిసారి నా హృదయం పగిలి బాధాజ్వాలలు పైకి చిమ్మాయి. ఉద్యోగం కోసం ఉవ్విళ్ళూరింది 23 ఏళ్ల మనస్సు. ప్రేమ కోసం కాక ఉపాధి కోసం ఏడ్చింది 23 ఏళ్ల వయస్సు. శక్తికి పరీక్ష పెట్టలేదు ప్రపంచం, అంతస్తుకి పరీక్ష పెట్టింది. అయ్యో అయ్యో, ఎప్పుడూ ఓడిపోవటమేనా అని బాధపడటం తప్పలేదు. ఏమో ఏమో, ఎప్పుడన్నా ఎదిరించి నిలువుమా అన్న ఆశ పోదు. ఇవాళ కొత్త రోజు, ఇవాళ గొప్ప రోజు. ఉద్యోగం వచ్చిందని కాదు, ఉద్యోగం వస్తుందని. ఉద్యోగం వస్తుందని నీకెలా తెలుసు వెంకట్రావు బియ్యే? నా చెల్లెలు రికమెండేషన్ ఉంది. నా చెల్లెలు నాకంటే తెలివైందే. నా చెల్లెలు నాకంటే 2 ఏళ్ల ముందు నుంచే బ్రతుకుతోంది. నా చెల్లెలు నన్ను పోషించగల స్తోమత గలదే. అంతకు మించి నా చెల్లెలు ఆడది. ఎన్ని క్వాలిఫికేషన్లు, ఇంటర్వ్యూ,
నువ్వేం చేయగలవయ్యా గ్రాడ్యుయేటా? ఎంత బాగా పిలిచారో. ఈడియట్ అనటానికి బదులు గ్రాడ్యుయేటా. నువ్వేం చేయగలవు? గోళ్ళు గిల్లుకోగలను, ఏడవగలను, లెక్కలు వచ్చేవి. నా అదృష్టానికి లెక్కలు కట్టుకోవటంలో లెక్కల శక్తి ఖర్చయిపోయింది. హిస్టరీ వచ్చేది. నా మిస్టరీలో ఆ స్టోరీ మర్చిపోయాను. వెంకట్రావు బిఏ కెన్ రైట్ స్టోరీస్. కథలు చెప్పగలను సార్. అమ్మో, అలా చెప్పకూడదు. మీరు చెప్పినవన్నీ చేస్తాను సార్. కాఫీ తెస్తావా అని అడిగితే, అమ్మో, కాఫీలు తీసుకురావటానికి బిఏ అర్హత చాలదు. అనవసరంగా చదువుకున్నాను సార్, లేకపోతే కాఫీలు తెచ్చేవాడినే. క్షమించండి, నాకు అర్హత లేదు. ఇంటర్వ్యూల గురించి ఆలోచించాలని లేదు. ధనవంతుల ఆలోచనకి మారుపేరు అదృష్టం, పేదవాళ్ళ ఆలోచనకి మారుపేరు భయం. ఆలోచించొద్దు. ఆలోచన రహితుడగు వెంకట్రావు ఉద్యోగమునకు సనే. సార్, మేనేజర్ గారు తల ఎత్తారు. నా వైపే చూస్తున్నారు. ఆయన కుక్కవైపు చూసిన మెజెస్టిక్ చూపే నా వైపు ప్రదర్శించారు. వాట్? అమ్మో, ఇంగ్లీష్లో అడిగారు. జవాబు సిద్ధం చేసుకున్నాను. ఏం చెప్పాలో తెలీదు. ఐ యామ్ గాయత్రీస్ సిస్టర్ సార్. సారీ బ్రదర్ సార్. కూర్చోమని కళ్ళతో చెప్పారు. గాయత్రి అన్నయ్యని కనుక కూర్చునే యోగ్యత. వెంకట్రావు బిఏకి అర్హత లేదు. ఏమీ వచ్చినావు? ఇంగ్లాండ్ వెళదామని 4 నెలలు ప్రాక్టీస్ చేసిన ఇంగ్లీషు లాంటి తెలుగునే మేనేజర్ గారు మాట్లాడుతున్నారు. ఉద్యోగానికి సార్. ఏం ఉద్యోగం? ఏమో, మా చెల్లెలు చెప్పింది సార్, మీరు వాళ్ళు రమ్మన్నారని. మేనేజర్ గారు నవ్వుతున్నారు. నోరు విప్పి నవ్వుతున్నారు. నోటిలో కిళ్ళి ఎరుపు పెద్ద గనిలాగా కనిపిస్తోంది. మీ చెల్లెల్ని రమ్మన్నాను కానీ నిన్ను కాదు. అర్థమైంది. అర్థం కాలేదు. అర్థమైనట్టు అర్థం కాలేదు. ఉద్యోగం నాకు సార్. అయినా మీ చెల్లెలతోనే మాట్లాడాలి. భేష్. నా ఉద్యోగానికి నా చెల్లెలకి ఇంటర్వ్యూ. మీ అన్నయ్య మంచివాడా కాదా? ప్రశ్న వేస్తాడు గాయత్రిని. మంచివాడేనండి. సాక్ష్యం? నేను ఈ ప్రపంచంలో నిరుద్యోగి చెల్లెలుగా పుట్టటమన్నా మేలే. నిరుద్యోగి మాత్రం కాకూడదు. గాయత్రి. ఛీ, ఈ బతుకు మీద విసుగు పుడుతోంది. ఈ ఉద్యోగం మీద విసుగు పుడుతోంది. ఈ రొటీన్ మీద విసుగు పుడుతోంది. ఇదివరకు పాడు బ్రతుకునే, పాడు ఉద్యోగాల్ని తలుచుకో ఏడ్చాను. ఇప్పుడు ఈ బ్రతుకు, ఈ ఉద్యోగం వద్దని ఏడవాలనిపిస్తోంది. ఇదివరకు అసహ్యం పుడితే ఇప్పుడు చిరాకు పుట్టింది. సుందరి కాలు జారబోయిన తరువాత, నాన్న కాలు విరిగిన తరువాత, అన్నయ్య ఉద్యోగపు ఆశలు పోయిన తరువాత ఇన్ని బాధ్యతల్ని భరిస్తూ ఈ బ్రతుకు. చిచ్చి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతాను. ఎప్పుడో ఒకసారి వీలుగా చచ్చిపోతాను. చావడమన్నా తీరుబాటుగా జరుపుకుంటాను. పుట్టినరోజు నాడు తృప్తి దొరకలేదు. చచ్చిన రోజైనా తృప్తి దొరికేటట్టు చేసుకుంటాను. ఈ కుటుంబానికి మరో ఆస్కారం దొరికాక చచ్చిపోవాలి. అన్నయ్యకి ఉద్యోగం దొరికితే బాగుండు. సుందరికి పెళ్లి జరిగితే బాగుండు. రాజకీయ బాధితులకు ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుండు. అమ్మ దుఃఖం తీరితే బాగుండు. కానీ నాకు మళ్ళీ యవ్వనమంతా వస్తే బాగుండదా? నా కోరికలు కూడుకుంటే బాగుండదా? నా ఆశలు నిలిస్తే బాగుండదా? వద్దొద్దు, బాగుండదు. ఆశల కోసం ఆలోచించి అలసిపోయాను. కోరికల కోసం ఊహించి విసిగిపోయాను. ఆశలు వద్దు, కోరికలు వద్దు. ఇంకేం కావాలి గాయత్రి? చచ్చిపోవాలి. చావు కావాలి. చావడం కావాలి. గాయత్రిలోంచి ఏదో అర్థం వస్తుంది. గాయములు తగిలిన చెట్టు గాయత్రి. కొమ్మలు విరిగిన చెట్టు గాయత్రి. కోరికలనే కొమ్మలు విరిగిన చెట్టు. నా జీవితాన్ని నా పేరులోనే బంధించారు. ఇన్నాళ్ళు ముకుందరావు నువ్వు నా బతుకు మీద ఆశనిచ్చేదే. కానీ నిన్న ముకుందరావు ఏడ్చాడు. సుందరి కుటుంబాన్ని సాకుతుందన్న ఆశ నా నడుమును నిలబెట్టింది. కానీ నిన్నటి సుందరి నా నడుము విరగ్గొట్టింది. అన్నయ్య ఉద్యోగం. పాపం పిచ్చన్నయ్య. ఇవాళ ప్రయత్నమన్నా ఫలిస్తే బాగుండును. మా మేనేజర్ గుండె కడిగితే బాగుండును. మేనేజర్కి గుండె లేదు, కళ్ళు మాత్రం ఉన్నాయి. అవి ఆడవాళ్లను చూసేటప్పుడు కదులుతాయి. నౌకర్లతో చేతులతో, ఆడవాళ్లతో కళ్ళతో మాట్లాడుతాడు. ఏ ఆడదైనా చెప్పులతో మాట్లాడితే బాగుండును. చెప్పులతో మాట్లాడటమేంటి? నా మొహం చెప్పిచ్చువాడు వైద్యుడు. కొందరి వెధవత్వానికి నాతో మాట్లాడతానంటాడేంటి? పళ్ళు రాలాలంటే తుంటి మీద కొట్టాలన్నమాట.
పోనీ ఎలాగైనా అన్నయ్యకి ఉద్యోగం దొరికితే అంతే చాలు. అన్నయ్య జీవితం అంతా ఉద్యోగమే అయిపోయింది. జీవిత లక్ష్యమంతా ఉద్యోగమే అయిపోయింది. మంచి ఉద్యోగం కాదు, ఏదో ఒక ఉద్యోగం. సాయంకాలం మేనేజర్ గారు గదికి రమ్మన్నారు. అన్నయ్య మంచి చెడ్డల్ని నా మాటలతో తూకం వేస్తారు కాబోలు. గాయత్రి అన్నయ్య అగుటి చేత వెంకట్రావు ఉద్యోగానికి అర్హుడు. గాయత్రి అన్నయ్య ఆంజనేయులైనా ఆషాఢభూతి అయినా ఉద్యోగానికి అర్హుడు. కానీ సాయంకాలాన్నే కాలం తరుముతూ వచ్చిందే. ఆఫీసు గడియారం 5 గంటలకే నిద్రపోయిందే. ఉద్యోగులందరూ వెళ్ళిపోయే వరకు ఆగమని బాయ్ చెప్పి వెళ్ళాడు. చివరికి బాయ్ కూడా వెళ్ళిపోయాడు. ఆఫీసు ఆ రోజుకి పని చాలించి నిద్రపోవటం ప్రారంభించింది. మేనేజరు గదిలో ఊదొత్తులు వెలిగాయి. వెంకటేశ్వరుడి పటం, కాళ్ళు మాత్రం తలుపు సందుల్లోంచి కనిపిస్తున్నాయి. మేనేజరు గారు నల్లకోటు వేసుకున్నారు. నల్ల మేనేజరు గారి నల్లకోటు, నల్లటి కోరికలు, నల్లటి బుద్ధులు పిలుస్తున్నారు. గాయత్రి, గాయత్రీదేవి. ఓహో, పేరులో ఎంత మార్పు! స్టెనో బికేమ్ గాయత్రి. మేనేజరు తలుపు తెరిస్తే ఏవో వాసనలు శరీరాన్ని చుట్టేస్తున్నాయి. టేబుల్ మీద యాపిల్ పళ్ళ బుట్ట పెట్టుకున్నారు. మల్లెపువ్వులు తెచ్చి పెట్టుకున్నారు. ఫ్లాస్కులో కాఫీ పెట్టుకున్నారు. మేనేజర్ ఇవాళ కొత్తగా అవుపిస్తున్నారు. మేనేజర్ పిలుపు కొత్తగా ఉంది. గాయత్రి కూర్చో. మేనేజర్ కళ్ళు కొత్తగా ఉన్నాయి. మేనేజర్ గొంతు కొత్తగా ఉంది. గొంతు అధికారాన్ని మర్చిపోయి ఆవేశాన్ని తెచ్చుకుంటుంది. కూర్చో స్టెనో అనటం కొత్త ఆ గొంతుకే. గాయత్రి పేరు ఆ గొంతులో వణికిందే. మేనేజర్ గారు నవ్వుతున్నారు. మేనేజర్ గారు నవ్వితే ఏడ్చినట్టుంటుంది. మేనేజర్ గారు ఏడ్చినట్టే ఉంటుందేమో. మేనేజర్ గారు ఎప్పుడూ ఏడవలేదు. చాలామందిని ఏడిపించారు. ఇప్పుడు ఏడ్చినట్టు నవ్వుతున్నారు. మా అన్నయ్య ఉద్యోగం గురించి నాతో మాట్లాడతానన్నారట. అవునవును, మాట్లాడాలి. బస్సుకు వేళవుతోంది. అవునవును, అవుతోంది. ఏ విషయం చెప్తే వెళ్తాను. అవునవును, వెళ్తావు. కాదు వెళ్ళవు. మేనేజర్ గారు వణుకుతూ లేచారు. పువ్వులు చేత్తో పట్టుకున్నారు. నల్లటి చేతిలో తెల్లటి పువ్వులు. పాపం, చేతిలో మంచితనంలాగా ఏం చేస్తారు పువ్వుల్ని? తీసుకో అన్నారు. నన్నే పువ్వులు పెట్టుకోకూడదన్న మేనేజర్ గారు పువ్వులు ఇస్తున్నారు. ఎప్పుడూ నవ్వని మేనేజర్ గారు నవ్వుతున్నారు. ఎప్పుడూ వణకని మేనేజర్ గారు వణుకుతున్నారు. నేను పోతాను సార్, రేపు ఏ విషయం చెప్పండి. గాయత్రి గాలికి కిటికీ టప్పును కొట్టుకుంది. మేనేజర్ గారు ఉలిక్కిపడ్డారు, నవ్వారు. పువ్వుల్ని హుషారుగా మీదకి ఎగరేశారు. అవి ఫ్యాన్లో ఇరుక్కుని బెదిరిపోయి చెదిరిపోయాయి. ఇంకా నవ్వుతున్నారు మేనేజర్ గారు. ఈ తలుపు ఎంతకీ రాదే. ఇంత బరువు తలుపులు గాలికి బిగుసుకుపోయాయే. గాలికి కాదు, కోరికకి. మేనేజర్ గారు నవ్వుతున్నారు. పువ్వులు బెదిరిపోవటాన్ని చూసి నవ్వుతున్నారు. నన్ను చూసి కూడా నవ్వుతున్నట్టున్నారు. ఏంటండి ఇదే? ఏది నన్ను పోనివ్వండి. వెళ్ళు. వద్దొద్దు, వెళ్ళకు. మీ అన్నయ్యకు ఉద్యోగం కావాలా? అవును సార్. పోనీ నీకే 2 ఉద్యోగాలు ఇచ్చేదా? అదేంటి సార్? మేనేజర్ గారు కళ్ళు చికిలించారు. ఒకటి టేబుల్ దగ్గర, ఒకటి ఇక్కడ. గుండెవైపు వేలు పెట్టి చూపెట్టారు. ఏదో రిహార్సల్స్ వేసుకున్నట్టున్నారు. తడుముకోకుండా చెప్పారు. చెప్పి గర్వపడి నవ్వారు. నవ్వి దగ్గరకు వస్తున్నారు. నాకు కోపం రావటం లేదు, ఏడుపు వస్తోంది, విసుగొస్తుంది. నీకు నా మీద కోపం లేదు, నాకు తెలుసు. మేనేజర్ గారు నవ్వులో ప్రేమని మిళాయించారు. అధికారంతో ఉన్న గొంతులో ప్రేమ నలిగిపోయింది. ప్రేమ, జాలి, దయ, వణుకుదల అన్నిటినీ కలిపి మసాలా వేశారు. గాయత్రి, నువ్వు తెలివైన దానివి. మేనేజర్ గారి చేతులు కదులుతున్నాయి. గాయత్రి, నువ్వు అందమైన దానివి. మేనేజర్ కళ్ళు కదులుతున్నాయి. గాయత్రి, నువ్వు మంచిదానివే. మేనేజర్ గారు కదులుతున్నారు. కదిలి దగ్గరకు వస్తున్నారు. కర్పూర తైలం కమ్మని వాసన తెలుస్తోంది. జాస్మిన్ కోసెంటు మరీ దగ్గరవుతోంది. మేనేజరు చీలిపోయి 1000 మేనేజర్లుగా మారిపోయారు. కళ్ళ ముందు మేనేజర్ గారి విగ్రహం. ఆఫీసు గది నీళ్లుగా కారిపోతోంది. శరీరం అంతా భగ్గున మండిపోతోంది.
మేనేజర్ గారి చెయ్యి భుజం మీద వణుకుతోంది. ఏడవాలంటే ఏడుపు రావటం లేదు. మేనేజర్ గారి రొమ్ము గుండెకు ఒత్తుకుంటోంది. నిలవడానికి శక్తి చాలడం లేదు. మేనేజర్ గారి చెవిలో ఏదో చెప్పబోతున్నారు. ఒళ్ళంతా కాలిపోతుంది. మేనేజర్ గారి చెయ్యి తగిలిన స్థలాలు భస్మీపటలమైపోతున్నాయి. ప్రపంచం 1000 వ్రక్కలై చీలిపోయింది. మేనేజర్ గారి పలకడింత చెవుల్లో గింగిర్లెత్తిస్తోంది. ఇదేమిటి? నేనిలా నీరు కారిపోతున్నానేంటి? నేను చచ్చిపోతున్నాను కాబోలు. చచ్చిపోవటం అంటే ఇదే కాబోలు. చచ్చిపోతున్నాను. వెంకట్రావు ఆహా! మేనేజర్ గారు దయాస్వరూపుడు, శాంత స్వభావి, దైవ సమానుడు. అందుకనే మా ఇక్కట్లు గుర్తించగానే ఆదుకోగలిగాడు. ఆయనే సమయానికి లేకపోతే గాయత్రి ఏమయ్యేదో. ముఖం తిరిగి కుర్చీలో కూలబడగానే ఆయన రిక్షాలో పంపబట్టి కానీ, భగవాన్ నువ్వు దయామయుడివి. మేనేజర్ లాంటి దయామయుల్ని సృష్టించావు. ముఖం తిరిగిపోయిందట. బాయ్ చెప్పాడు. తిరిగే ఉంటుంది. కష్టాల వల్ల, బాధల వల్ల నలిగిపోయింది. పని ఒత్తిడి వల్ల చితికిపోయింది. పాపం ఎంత కరుణామయుడు మేనేజరు. నాకు ఉద్యోగాన్నిచ్చాడో. ఆమెను ఇంటికి దిగబెట్టిన బాయ్తోనే ఉద్యోగం ఆర్డర్ కూడా పంపాడు. ఇక కష్టాలు గట్టెక్కాయి. ఇక ఈ కుటుంబానికి ఏం బాధ లేదు. ఇక నుంచి వెంకట్రావు ఉద్యోగి. తన కుటుంబాన్ని తను పోషించుకోగలడు. ఆహా! మేనేజరు దేవుళ్ళలాంటివాడు. గాయత్రిని రక్షించిన దేవుడు. మా కుటుంబాన్ని రక్షించిన దేవుడు. భగవాన్ ఈ దేశంలో మేనేజర్ లాంటి వాళ్ళని 1000 మందిని సృష్టించు. ఈ దేశం బాగుపడింది. కుటుంబాలు వర్ధిల్లుతాయి. బీదలు తరిస్తారు. భగవాన్ మేనేజర్కున్న మనసు లాంటి మనసు 1000 మందికి ఇవ్వు. ఈ దేశం ధన్యమవుతుంది. కుటుంబాలు సుభిక్షం అవుతాయి. పాపం గాయత్రి రోజంతా పనిచేసి అలసిపోయి సొమ్మసిల్లిందే. కష్టాలు ఎంతకైనా దారితీస్తాయి. ఇక ఇన్ని కష్టాలుండవు. అందరి కష్టాలు తీరిపోతాయి. గాయత్రి మెల్లిగా కదులుతోంది. గాయత్రి కళ్ళు కదులుతున్నాయి. చెల్లి ముఖం తిరిగిందా అమ్మా? పెదాలు కదులుతున్నాయి. ఇంకా మాట రావడం లేదు. పాపం ఎంతగా నీరసించిపోయింది. అదేంటి ఏడుస్తోంది? చెల్లెలు ఏడుస్తోంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నీకేం బాధలేదు చెల్లి. నన్ను చూడు. అన్నయ్య బలహీనంగా గొంతు కదుపుతోంది. ఏదో చెప్పాలనుకుంటున్నట్టుంది. నేను ఒక విషయం చెప్పాలి. మేనేజర్ మంచితనం గురించి, నా ఉద్యోగం గురించి. మేనేజరు గాయత్రే అంటోంది. అరే చెల్లికి తెలుసు. సస్పెన్స్ పోయింది. అవునవును మేనేజర్ చాలా మంచివారు చెల్లి. గాయత్రి కళ్ళు పెద్దవయ్యాయి. మళ్ళీ ఏడుస్తోంది. అదేమిటి ముఖం కప్పుకు ఏడుస్తోంది? చెల్లి నాకు ఉద్యోగం దొరికిందమ్మా. సమాధానం దుఃఖం. ఇక నీకిన్ని కష్టాలుండవు. దుఃఖం. నీకేమొచ్చింది చెల్లి? ఏదో చెప్తున్నాయి పెదాలు. మాట అర్థం కావటం లేదు. దుఃఖం మధ్య భావం నలిగిపోతోంది. మేనేజర్ చేతుల్లో ఏంటేంటి? గాయత్రి చెదిరిన జుట్టుకి అర్థం తెలిసిందే. అలసటకు అర్థం తెలిసిందే. దుఃఖానికి అర్థం తెలుస్తోంది. గాయత్రి అవునన్నయ్య అవును. ఫ్లాస్క్తో బలంగా కొట్టాను. బయటికి రావాలంటే తలుపు వేసేశారు. తలుపుకేసి తల బాదుకున్నాను. రక్తం వస్తే మేనేజరు భయపడ్డాడు. నన్ను పట్టుకోబోయాడు. తర్వాత నేలను పడిపోయిన గుర్తు. ఇంకా చెప్తోంది. ఏమిటేమిటో చెప్తోంది. ఆ గండం నుంచి బయటపడ్డానంటోంది. దేవుడు మేలు చేశాడంటోంది. కానీ అదేం వినిపించటం లేదు. దారిద్ర్యం మీద ఐశ్వర్యం తిరుగుబాటే గుర్తుంది. నిస్సహాయతను అధికారం ఎలా లోబరుచుకుంటుందో అర్థమైంది. మేనేజర్ గారి కళ్ళకు కొత్త అర్థాలు తెలిసాయి. మేనేజర్ నవ్వుకి వింత నిర్వచనం తెలిసిందే. చెల్లెలు బతుకు ఒక్క క్షణంలో నలిగిపోవలసిందే. రక్తం ముఖానికి కళ్ళల్లోకి పాకిందే. చేతులు బరువైన ఆయుధం కోసం వెతుక్కుంటున్నాయి. నిస్సహాయతకు తెగింపు అనే అన్నయ్య ఉన్నాడు. ఆ అన్నయ్య అధికారం మీద పగ తీర్చుకోబోతున్నాడు. చేతుల పిడికిళ్ళు తిరిగాయి. పెదవులు పళ్ళ కింద నలిగి రక్తం చిమ్మాయి. మేనేజర్ని చంపితే ఏమవుతుంది? జైలు శిక్ష. అంతేగా. ఓ మంచి పనికి జైలుకు పోవటం చాలా చిన్న పనే. కర్రల్ని చీల్చే పాత గొడ్డలి కనిపించింది. తలని చీల్చగలదా ఇదే? మళ్ళీ ప్రయత్నం ఉండకూడదు. ఒక్క ప్రయత్నంలోనే దరిద్రుల బలాన్ని ఒక్కసారి గుర్తు చేసి నిస్సహాయతకు పరాకష్ట ఎలాంటిదో చెప్పి గాయత్రి దుఃఖాన్ని జ్ఞాపకం చేసి మేనేజర్ తల మీద ఒకే ప్రయత్నం. కర్రల్ని చీల్చే గొడ్డలి ఇన్నాళ్ళకి
తలని చీలుస్తోంది. ఎక్కడికన్నయ్యా? ఎక్కడికి? మీ మేనేజర్ దగ్గరికి. నా ఉద్యోగానికి నీ జీవితాన్ని అరణం తీసుకోబోయిన మేనేజర్ దగ్గరికి. గాయత్రి తుల్లిపడి లేస్తోంది. ఈ గొడ్డల్ని వదిలితే లాభం లేదు, త్వరగా పోవాలి. ఈ రక్తం ఇప్పట్లో చల్లారదు. ఎక్కడికి రా వెంకు? నాన్న వస్తున్నాడో, ఒంటికాలుతో గోడ పట్టుకు కుంటుతూ వస్తున్నాడో. గాయత్రి మనస్సును చీల్చిన వాడి గుండె చీల్చటానికి నాన్న ఏడుస్తున్నాడు. నాన్న ఎప్పుడూ ఏడవని నాన్న. ఆవేశం వల్ల కష్టాలు తీరవరా వెంకు? కోపం వల్ల కష్టాలే పెరుగుతాయి. మనం పేదవాళ్ళం. కోపం బీదవాళ్ళనే కాలుస్తుంది. నాన్న ఏడుస్తున్నాడో, ఏడుస్తూ అంటున్నాడో, ఇంకా ఆగితే ఈ ఉద్రేకం చల్లారిపోతుంది. గొడ్డలి పట్టుకు విడవకూడదు, పరిగెత్తాలి. పరిగెత్తి మేనేజర్ని చంపి జైలుకి వెళ్ళాలి. నా ఉద్యోగం ఇచ్చిన మేనేజర్కు మంచి బహుమతి ఇవ్వాలి. ఎక్కడికి నాన్న? ఎక్కడికి? అమ్మొచ్చింది. నా కాళ్ళకు చుట్టుకుపోతోంది. కథలనివ్వటం లేదు. గాయత్రికి ఏమైనా మనిషి మిగిలిందే. చెడ్డవారైనా చెడిపోయినా కళ్ళకు కనిపిస్తే చాలు. నా కళ్ళకు కనిపించకుండా పోతావా నాయనా అంటోంది. నీకు తెలియదమ్మా, నేను వెంకు ఇంత ఉద్రేకం నీవేం చేస్తున్నావో నీకు తెలియటం లేదు. మీ అమ్మని చంపేస్తున్నావు. నువ్వు జైలుకు వెళితే నేను బ్రతకలేను. దారిద్ర్యాన్ని సహించాను, కష్టాల్ని సహించాను. నాన్న జైలుకు వెళితే మీకోసం బతికున్నాను. మీరు జైలుకు వెళ్తారా? జైళ్లతోటి నా బ్రతుకు గడిచిపోవాలా? నా కోసం బతికుండండి. మీరు చెడిపోయినా, దొంగలైనా, నాశనమైనా నా కొడుకులు, నా కూతుళ్ళు నా కళ్ళ ముందు బతికుండండి. ఆ గొడ్డలితో నా జీవితం మీద వేటు వెయ్యకు. నా ఒక్క ఆశని చంపేయకు. విష్కంభం. ఈ నివేదికను అదృష్టదేవత, దురదృష్టదేవత కలిసి 3వ రోజు రాత్రి భగవంతుడికి సమర్పించారు. దాన్ని చూసిన భగవంతుడు నవ్వుకున్నాడు. సరిగ్గా వారి మానసిక భావాలను ఉన్నట్టు సిద్ధం చేశారా? చేశాం అంది దురదృష్టదేవత. మధ్య మధ్య వాడి మనస్సుకు కూడా అందకుండా ఆంతరాంతరాలలో మిగిలి కొట్టుమిట్టులాడే విపరీత వింత భావాలను కూడా అక్కడక్కడ జోడించాం. వాళ్ళ సహజ స్థితికి మించి మనస్సు పెరిగిన ఉన్నత స్థాయిలను కూడా చూపాం. ఇది వాస్తవంగా వాడు ఊహించుకున్న చిత్రణ మాత్రమే కాదు, వాడి సమాజ సమగ్ర స్వరూపం ఇది అని వివరంగా చెప్పుకున్నారు ఇద్దరు దేవతలు. ఇదివరకటి నీ కోరికను మళ్ళీ చెప్పు అన్నాడు భగవంతుడు అదృష్ట దేవతను చూసి. పూర్తిగా దురదృష్టం, దుఃఖం, బాధ, దారిద్ర్యం ఆవరించిన కుటుంబాన్ని అదృష్టంలో ముంచెత్తుతాను నేను. దురదృష్ట దేవత చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. భగవంతుడు తల పంకించాడు. సరే సరే, ఈ కుటుంబం మీద మీ అదృష్టాన్ని చికిలించు. నీకు సాధ్యమైనంత అదృష్టాన్ని చికిలించు. రేపటి వారి భావాల్ని మాత్రం కనిపెట్టు. ఇంకా అదృష్ట దేవతకు పరిస్థితి అయోమయంగా ఉంది. ఇదంతా భగవంతుడు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాలేదు. అయినా ఏ పని అర్థం లేకుండా భగవానుడు చేయమనడు అని అనుకుంది అదృష్ట దేవత. చిత్తశుద్ధితో ఆ రాత్రి ఆ బీద దీనహీన కుటుంబాన్ని అదృష్ట దేవత ఆవరించుకుంది. 4వ రోజు. గాయత్రి. ఈ కుటుంబంలో అదృష్టం ఇన్నాళ్ళకి తొంగి చూసింది. ఇన్నాళ్ళకి మంచి రోజులో అందరికీ సంతోషం కలిగించే రోజు. ఉదయాన్నే ఒక జీవితానికి సరిపోయే సంతోషాన్ని మోసుకొచ్చాడు ముకుందరావు. ఎప్పుడూ విచారంగా ఉండే ముకుందరావు సంతోషాన్ని కూడా పంచిపెట్టగలడు. బీద ముకుందరావు వద్ద వెలలేని సంతోషపు గనులున్నాయి. గాయత్రి, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను నేను. ఓహో, ఎంత గొప్ప విషయం చెప్పారు. మీ రుణం ఎట్లా తీర్చుకోవటం? ఈ ఉపకారానికి, ఈ సహాయానికి మా కుటుంబం జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అదేంటి, ఇంకా ముకుందరావు కలు కొలంలో నీరు నిలిచే ఉందే. పాపం దుఃఖాన్ని ఇలాగే సుఖాన్ని తట్టుకోలేకపోతున్నాడేమో. ఎంత మంచివాడో. నాలా కాకుండా సుందరైన బాగుపడుతుంది. నాలా కాకుండా ఉండాలనే చదువు చెప్పించాను, కానీ నాకంటే హీనస్థితికి జారిపోయిందే. ఇప్పుడిక పర్వాలేదు. ముకుందరావు గారి భార్య అయిన సుందరి సుఖంగా బ్రతుకుతుంది. ముకుందరావు మంచోడు, సుందరి మంచిదే. ఎంత మంచి రోజు ఇవాళ. కుటుంబాన్ని పట్టుకు వేలాడుతున్న ఒక సమస్య అయినా తీరిందే, వివాహం. ఎన్నాళ్ళకి ఆ మాట ఈ కుటుంబంలో వినిపించిందే.
నా వివాహం గురించి అందరూ మర్చిపోయారు, నేను మర్చిపోయాను. కనీసం సుందరి పెళ్ళైనా గుర్తుకొచ్చిందే. ఒక వ్యక్తి పాడైతే కానీ మిగతా వాళ్ళు బాగుపడరు. ఒక కుటుంబం బాగుపడాలంటే బాగుపడని వ్యక్తి అండ కావాలి. వీళ్ళకి గాయత్రి ఉందే. అమ్మా సుందరి పెళ్ళి కుదిరింది. ఎలాగెలాగా ముకుందరావు గారని చెప్పానే, ఆయన ఒప్పుకున్నారు. మంచిదమ్మా, మంచిది. కానీ ఏంటమ్మా డబ్బమ్మా, డబ్బెక్కడిదే? అవును ఎక్కడిదే? పెళ్ళి కొడుకు చౌకగా వచ్చాడు, కానీ పెళ్ళి చౌకగా రాదే. డబ్బు లేని పెళ్ళి కొడుకు డబ్బు లేని పెళ్ళి కూతుర్ని చేసుకోవాలన్నా డబ్బు కావాలి. నీ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నావు కదా? అవును వదులుకున్నాను. ఇక అక్కడ పని చెయ్యను. ఆ మేనేజర్ ముఖం చూస్తూ చావలేను. డబ్బు లేకపోతే బ్రతకగలం, కానీ వ్యక్తిత్వం లేకపోతే బ్రతకలేం. ఆ ఉద్యోగం వద్దు నాకు. మరి డబ్బు? అన్నయ్య డబ్బు లేదు, చెల్లెలికి పెళ్ళి కావాలి. డబ్బు డబ్బు. వెంకట్రావు ఉద్యోగం పోతే పోయిందే, చెల్లెలు బాగుపడిందే. ఉద్రేకం పోయాక నేను బాగుపడ్డానంటుందే అమ్మ. కొందరు తమంతట తాము సంతోషాన్ని, విశ్రాంతిని తెచ్చుకోలేరు. వీళ్ళ మీద శిక్షలాగే సంతోషాన్ని విధించాలి. గాయత్రికి యావజ్జీవ నిర్బంధ సంతోష శిక్ష. ఇక గాయత్రి ఉద్యోగం చెయ్యరాదు. పోనీ బ్రతికిందే. ఎన్నాళ్ళు చచ్చి బతికాననుకుంది, ఇప్పుడు నిజంగా బతికిందే. నాకు ఉద్యోగం వచ్చిందే. గాయత్రికి ఉద్యోగం పోయి నాకు ఉద్యోగం రాకపోయినా సంతోషపడేవాడినే. దాన్ని కష్టపెడుతూ ఏ రోజు సుష్టుగా భోజనం చేయలేకపోయేవాడినే. ఒక జీవితాన్ని వృధా చేసినప్పటి ఖర్చు ఎందరి జీవితాలనిపించేదే. అమ్మయ్య, ఇప్పటికి విశ్రాంతిగా ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిందే. వెంకట్రావు బిఏ, ది క్లర్క్. తన కుటుంబాన్ని తను పోషించుకుంటాడు. అన్నయ్యకి డబ్బు లేదు, చెల్లెలకి పెళ్ళి కావాలి. ఇంకా ఓ కొరత ఉండిపోయిందే. ఇంకా ఏమూలో అసంతృప్తి నినాదాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బు డబ్బు డబ్బు. దేశానికి బానిసత్వం నుంచి విముక్తి వచ్చింది అంటాడు మామయ్య. నాకు పెళ్లి జరగకపోవటానికి పెద్ద ఆటంకం అంటుందేమో సుందరి. డబ్బంటే ఒక జీవితాన్ని వెచ్చించగా వచ్చిన ప్రతిఫలం అంటుంది గాయత్రి. డబ్బు ఒక బలహీనత, దేశభక్తిలాగా అంటాడు నాన్న. అమ్మ డబ్బు గురించి విన్నది కానీ డబ్బును చూడలేదు. మనిషి మర్యాదను, హోదాను, ఆత్మవిశ్వాసాన్ని కొనుక్కునే సాధనం డబ్బు. గాయత్రి ఉద్యోగం మానుకుని సుఖపడుతోంది. సుందరి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది. నాకు ఉద్యోగం వల్ల, మామయ్యకు డబ్బు వల్ల. అలివేలును పెళ్లి చేసుకుంటే మామయ్య డబ్బిస్తాడు. కొందరికి పెళ్లి చేయటానికి డబ్బు కావాలి, కొందరిని పెళ్లి చేసుకుంటే డబ్బు వస్తుంది. ఇంట్లో ఎవరికి చెప్పినా గుండె బాదుకుంటారు. కుంటి అలివేలు అన్ని విధాలా కుంటిదని వీళ్ళ అభిప్రాయం. ఈ సంతోషపు దినాన్ని డబ్బు వల్ల దుఃఖపడే కంటే కుంటి అలివేలును తలుచుకుని దుఃఖపడటమే మంచిదే. ఇవాళ కాగితం మీద నిరుద్యోగి వెంకట్రావు సంతకం చేస్తాడని మామయ్యకి మాటిచ్చాడు. కానీ హుందాగా ఉద్యోగి వెంకట్రావు వెళ్ళి అలివేలుని పెళ్లి చేసుకుంటాడు. డబ్బుతో సుందరి సుఖాన్ని కొనాలిక్కడ. మామయ్య, కాగితం మీద సంతకం చేయటానికి వచ్చాను. వచ్చావా వెంకు? రారా. వచ్చావా బావా? నీకోసమే చూస్తున్నాను. అలివేలు కళ్ళు నన్నంతా వెతుకుతున్నాయి. స్త్రీకి వివాహం పెద్ద అలంకారం, అసంతృప్తి చిత్రానికి పరిపూర్ణత. అసమగ్రత కోసం అలివేలు కళ్ళు ఆతృత పడుతున్నాయి. ఇవాళెంత మంచి రోజు. డబ్బు వల్ల నేను బాగుపడుతున్నాను, నా వల్ల అలివేలు బాగుపడుతోంది. డబ్బు వల్ల నాకు తృప్తి, సంతోషం. నా వల్ల అలివేలుకి తృప్తి, సంతోషం. భగవాన్, నా వల్ల కూడా ఇంకొకరి జీవితానికి సంతోషాన్నివ్వగల అవకాశాన్ని మిగిల్చావు. నేను ధన్యుణ్ణే. అలివేలు, ఏడుస్తున్నావా? ఏడవటం లేదు బావా, కానీ ఇవాళ కన్నీరు ఆగటం లేదు. ఆగవు, నాకు తెలుసు. నీ ప్రతి కన్నీటి బొట్టులో నీ జీవితం కోసం తపన ఉంది, బాధ ఉంది. అలివేలు, నీకిప్పుడు సంతోషంగా ఉందా? కాదు, దుఃఖం వస్తోంది. అదే సంతోషం అలివేలు. పూర్తి సంతోషం ఎప్పుడూ దుఃఖమే. అలాగా బావా? అయితే సంతోషంగానే ఉంది. ఈ ప్రపంచంలో పూర్తి సంతోషానికి అర్థం కన్నీళ్లే, పూర్తి దుఃఖానికి అర్థం కన్నీళ్లే. నీ కాళ్ళకు నమస్కారం చేస్తాను బావా. అలివేలు,
ఈ కన్నీళ్ళెప్పుడు ఇలా కారుతూ ఉండాలని దీవించనా అంటే సంతోషమా బావా? అవును సంతోషం. దీవించు దీవించు. సుందరికి పెళ్లి చేస్తున్నావు అలివేలు. అలాగా? అబ్బా ఎంత మంచి మాట చెప్పావు. మీ రోజులు బాగుపడ్డాయి. నీ వల్ల సుందరి బాగుపడింది. ఎలాగెలాగా? మామయ్య ఇచ్చే డబ్బుతో సుందరికి పెళ్లి చేస్తాం. పోనీ నాలాంటి దానివల్ల కూడా ఒక మేలు జరుగుతోంది. మరి వస్తా అలివేలు. ఇక డబ్బిస్తావా మామయ్య? సుందరికి పెళ్లి చేసుకుంటాం. ఇస్తాను. ఉద్దేశించక నువ్వు కూడా మంచి పని చేస్తున్నావు మావయ్య. సుందరికి పెళ్లి చేస్తున్నావు. మంచిదిరా వెంకు, మంచిదే. డబ్బిస్తావా మరి? కాగితం మీద సంతకం పెట్టు మరి. ఇంకా అలివేలుని చేసుకోనని భయమా? అందుకు కాదు, మాట తిరగడం లేదు మామయ్య. అందుకేనని అతని ముఖం చెప్తోంది. అందుకేనని నాకు తెలుసని మామయ్యకి తెలుసు. ఉద్యోగి వెంకట్రావు సంతకం చేశాడు. కాగితం సాక్ష్యంగా నా సంతకం చేశాడు. కాగితం సాక్ష్యంగా నా సంతకం సాక్ష్యంగా అలివేలుని వెంకట్రావు పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. మామయ్య డబ్బు ఇవ్వటానికి లోపాయికారిగా అంగీకరించాడు. అమ్మయ్య, అలివేలుకి పెళ్ళైపోయిందని మామయ్య అనుకుంటున్నాడు. అమ్మయ్య, సుందరి పెళ్ళవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక ఈ కుటుంబానికి కష్టాలుండవు. వెంకట్రావు బిఏ ఈ కుటుంబపు కష్టాలు తీర్చలేకపోయాడు. అలివేలు మొగుడకు వెంకట్రావు ఈ కష్టాన్నే తీర్చగలుగుతున్నాడు. భేషో. హనుమంతయ్య, ఒకటి ఒకటి కలిస్తే రెండవుతుందని నాకు ఇదివరకే తెలుసు. ఆ మాటే నేనెప్పుడూ చెప్తాను. స్వరాజ్య నినాదాలతో పాటు ఒకటి ఒకటి రెండని కూడా అరిచాను. ఎవడూ వినలేదు. నమ్మి చెడినవాడు లేడు, నమ్మక చెడిపోతే పోయారు. ఒకటి ఒకటి రెండంటే అర్థం ఎవడైనా అడిగాడా? ఒక కష్టానికి మరో కష్టం కలుపగా నష్టం లేదు. కష్టాలు పెరిగి పెరిగి సుఖం అయిపోతాయి. ఇప్పుడు నా సంగతి చూడు. కాలు విరిగిపోయింది కనుక నడిచే బాధ లేదు. చెయ్యి విరిగిపోతే చుట్ట కూడా కాల్చే బాధ లేకపోను. కానీ వరలక్ష్మి దగ్గర కూర్చుని నా చేత చుట్ట కాల్చించిందేమో. వరలక్ష్మి చుట్టలు కావాలి, వరలక్ష్మి సైకిల్ కావాలి. కాలు విరిగిన హనుమంతయ్య సైకిల్ ఎందుకయ్యా? మర్చిపోయాను. చుట్ట విరిగిన హనుమంతయ్య కాలు ఎందుకయ్యా? ఏంటో వాక్యాలు మాడిపోయాయి. అర్థం బోధపట్టం లేదు. దీనిలోనూ ఒక గూఢార్థం ఉంది. జీవితం మాడిపోతోంది. అర్థం కోసం ఎదురు చూడకయ్యా అని. దేశం కోసం చావుమన్నానప్పుడు, చుట్టల కోసం చస్తున్నానిప్పుడు. దేశమునకై పాటుపడిన హనుమంతయ్య చుట్టల కోసం పాటుపడుతున్నాడు. చుట్టల కోసం చస్తున్నాడు. చచ్చినట్టు పాటుపడుతున్నాడు. సుందరికి పెళ్ళి నాన్న. సుందరి అంటే మా అమ్మాయి కాబోలు. సుందరి అంటే ఎన్నో కూతురమ్మా? అదేంటి నాన్న, నీ రెండో కూతురు. ఓహో, రెండో కూతురికి పెళ్ళి. చుట్టాలు సంపాదించుకోలేని వాడి రెండో కూతురికి పెళ్ళి. భేష్ భేష్ భేష్. ఒక కన్నుతో సంతోషించి ఒక కన్నుతో ఏడుస్తాను. అయితే చిన్న గమ్మత్తు. సంతోషం కంటి వెంట, దుఃఖం కంటి వెంట నీళ్లు వస్తున్నాయి. స్నానం చేస్తారా అండి? నీళ్లు కాగే. స్నానం ఎందుకే? నీ మొహం మండ. కష్టాలతో తడిసున్నాను. దుఃఖాలలో నానిపోయాను. ఇబ్బందుల భయంతో చలితో వణికిపోతున్నాను. చలి చలి చలి, కలి కలి కలి, ఆకలి చలి, ఆకలి కలి. అన్నయ్యకు ఉద్యోగం వచ్చింది నాన్న. సుఖంగా ఉంటే ఉద్యోగం ఎందుకు? సుఖం లేని వాళ్లకు ఉద్యోగం. సంతోషంగా ఉండాలనే ఉద్యోగం వదులుకొని మరో ఉద్యోగం చేస్తానంటాడేంటి? వాడు దద్దమ్మ. సుఖంగా ఉండే గుణం పిత్రార్జితం వాడికి దక్కలేదు. ఆ గుణం సరాసరి నా చుట్టలకి వెళ్ళిపోయిందే. అమ్మ గాయత్రి, మీ నాన్న చూడు మంచం కిందకు దూరుతున్నాడు. అయ్యయ్యో, అక్కడ పడుకున్నారేంటండి? అరవకు. మంచం మీద కంటే మంచం కిందే వెచ్చగా ఉంది. మంచాలని కొందరు సుఖం కోసం వేసుకుంటారు. నేను సుఖం కోసం మంచాన్ని మీద వేసుకున్నాను. అంటే మంచం కింద దూరాను. సులువు తెలిస్తే సుఖానికి ఎన్ని మార్గాలు. నాయన వెంకు, నాన్నగారికి బాగలేదు, వైద్యుడిని తీసుకురా. సరేనమ్మా. సరే. వైద్యుడేం చేస్తాడు? అప్పివ్వగలడా? మందు వేయగలడా? సత్యాపతి వీపు గోకగలడా? నన్ను అలా వింతగా చూడకండర్రా. నాలా ఉండాలని అనిపిస్తుందా? ఉండలేక ఏడుస్తున్నారా? నన్ను చూసి ఏడుస్తున్నారేమర్రా? నా సుఖం చూసినా మీకేడుపేనా? నా కాలు విరిగిపోయిందని ఏడుస్తున్నారా? ఏడవకండి. కావలిస్తే రెండో కాలు విరుచుకుంటాను. ఏడవకండి. వైద్యుడు గారు వచ్చినట్టున్నారు. ఏమండి, మా నాన్నగారికి ఏమైందండి? ఏదండి? మీ నాలిక చూపండి. మీ
నాలిక చూపు. నాకేం ఇంత బాగా మాట్లాడుతుంటే నాలికెందుకు? ఏమండి డాక్టర్, ఏమైంది మా నాన్నకి? వైద్యుడు గారు ఎలా ఉన్నారండి ఆయన? డాక్టర్, హౌ ఈస్ హీ? మిస్టర్ వెంకట్రావు, మీ నాన్న రాజకీయాల్లో కొన్నాళ్ళు తిరిగారు కదా? అవును సార్, 20 ఏళ్ళు పనిచేశారు. కుటుంబంలో చాలా ఇబ్బందులు పడ్డారు కదూ? అవును సార్. మీ నాన్నగారు చాలా అదృష్టవంతులు. ఏం డాక్టర్? అదేంటి డాక్టర్? అవును మిస్టర్ వెంకట్రావు, ఆయనకి మతి భ్రమించిందే. ఆయనకి ఇంకేం కష్టం ఉండదు. డాక్టర్, నాన్న బాగు చేసే మార్గం లేదా డాక్టర్? లేదు 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 సుందరి, ఇప్పుడిప్పుడే ఈ జీవితం ఒక దారిన పడుతున్నట్టుందే. ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచి బతుకు మీద ఆశ కలుగుతోంది. అక్కయ్య మంచితనం, అన్నయ్య ప్రేమ మళ్ళీ నా సుఖం మీద హామీనిస్తున్నాయి. నాన్నగారు నన్ను అసహించుకోలేదు. అమ్మ నన్నేమనాలో తెలియక ఏడ్చిందే. ఇప్పుడు అన్నీ సరి. అందరికీ నా మీద జాలి ఉందే. అందరూ కలిసి నా జీవితాన్ని మరమ్మత్తు చేస్తున్నారు. భగవాన్, డబ్బు వద్దు, అదృష్టం వద్దు. మంచి అక్కనే, అన్నయ్యనే, అమ్మని ఇచ్చావు, అంతే చాలు. ఎప్పుడూ ఇంత తృప్తికరంగా లేను. ఇక ముందు పవిత్రంగా బ్రతకొచ్చు. ఇక ముందు నన్ను నేను మోసం చేసుకోకుండా బ్రతకొచ్చు. ముకుందరావు ఎవరో తెలియదు నాకు, కానీ అక్కయ్య అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుందని అన్నయ్య అన్నాడు. అక్కయ్య తప్పటడుగు వెయ్యదు. ముకుందరావు గారితో మాట్లాడిన రోజున సంతోషంగా ఇంటికొచ్చి నా ముఖం నిండా ముద్దులు కురిపించిందే. నా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా అవుతుందందే. నాకే కష్టం ఉండదందే. నువ్వు అదృష్టవంతురాలివందే. అక్కయ్య నోటి మాట ఫలించాలి. అక్కయ్య వరం 1000 ఏళ్ళు ఫలించాలి. అక్కయ్యకు కృతజ్ఞతతో బ్రతుకుతాను. పవిత్రంగా ఆత్మవిశ్వాసంతో బ్రతకాలని ఎంత ఆతృత పడుతోంది మనస్సు. ప్రేమతో ఉద్రేకాలతో ఎంత విసిగిపోయానో. పోనీ ఇకనైనా మంచి బతుకు ఎదురుగ్గా నిలిచిందే. భగవంతుడా, ఇట్లాంటి రోజుకే జీవితం అంతా గడిచేటట్టు చెయ్యి. ఈ అదృష్టం, ఈ సంతోషం నాకే దూరం కాకుండా చూడు. వరలక్ష్మి. అయిపోయింది అనుకున్నంత అయిపోయిందే. ఈ కుటుంబాన్ని చూస్తే ఎవరికైనా పిచ్చెక్కుతుంది అనుకున్నాను. చివరికి ఆయనకే పిచ్చెక్కిందే. పోనీ ఇప్పుడే నాన్న సుఖంగా ఉన్నాడు. మనం బాధల్లోంచి తేరుకున్నామని సంతోషిస్తుంటే బాధలే మరిచిపోయేంత సుఖం అది అంటాడు పెద్దోడు. చస్తే అందరికీ సుఖమే, అలాగని చచ్చిపోతామా? గాయత్రి ఉద్యోగం పోయిందే, అది మంచికే అంటాడు వెంకు. పరువు పోవటం కన్నా ఉద్యోగం పోవటం మంచిదే. సుందరి పెళ్ళి చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు. కానీ డబ్బెక్కడదే? దరిద్రానికి బతుకులు అంకితమయ్యాయి. ఈ ఇంట్లో పెళ్ళిళ్ళు కూడా అవుతాయా అనిపించిందే. వీటన్నిటి మధ్య మనసు రెపరెపలాడుతోంది. సంతోషపడాలో దుఃఖపడాలో తెలియటం లేదు. ఒక్కటి మాత్రం నిజం, ఈ 40 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ప్రశ్న రాలేదు. సంతోషించాలా విచారించాలా అని ప్రశ్న వేసుకోలేదు. ఎలా ఏడవాలా అన్న ప్రశ్న తప్ప. నయమే, సంతోష విషయం కొంచెంసేపైనా ఆలోచించగలుగుతున్నాను. ఈ సంతోషము బాగానే ఉంది. దుఃఖంలో సంతోషం, దుఃఖం లాంటి సంతోషం. గాయత్రి. అన్నయ్య డబ్బు తీసుకువచ్చాననగానే అనుమానం వేసిందే. ఉద్రేకంలో అన్నయ్య మేనేజర్ బుర్ర మీద వేయవలసిన వేటు తన జీవితం మీదే వేసుకున్నాడు. ముఖం చూస్తే నవ్వుతాడు. ఇంకేం చేస్తాడు? అలివేలు మీద నమ్మకం నాకు. డబ్బు కోసం మామయ్య తన్నే అమ్మితే ఒప్పుకునే మనిషి కాదు. అయినా అన్నయ్యే తన్ను కూడా ఒప్పించుంటాడు. సుందరి పెళ్లికి అన్నయ్య అమ్ముడు పోయాడు. చెల్లెలు సుఖం కోసం తన సుఖానికి ధర కట్టుకున్నాడు. మామయ్య డబ్బేనా? అవునమ్మా, ఎవరితో చెప్పకు. అప్పు తెచ్చినట్టు చెప్దాం. నాన్నకు పిచ్చెక్కిందే. ఆ విషయం తెలిస్తే అమ్మకి పిచ్చెక్కుతుంది. ఈ కళ్ళల్లో నీళ్లు రావటం మానేసి ఎన్నో సంవత్సరాలైపోయింది. ఈ మనసు ఏడ్చి ఏడ్చి విసిగిపోయింది. కుంటి అలివేలుతో బతుకుతావా అన్నయ్య? నవ్వుతాడు. ఎన్నాళ్ళు నన్ను నువ్వు ఏవీ చేయనివ్వలేదు. ఈ కుటుంబానికి నా వంతు ఇది. అవునవును, ఈ కుటుంబానికి ప్రతివాడు తమ వంతు త్యాగం చెయ్యాలి. అమ్మ సుఖాన్నిచ్చింది, నేను నా వయసునిచ్చాను. అన్నయ్య తన జీవితాన్ని అరణంగా ఉంచాడు. పిచ్చెక్కి నాన్న తప్పించుకున్నాడు. భేష్, డబ్బు దొరికిందే, మంచిదే. మంచి పని చేస్తూ విచారిస్తే లాభం లేదు. సుందరి పెళ్ళైనా అవుతుంది. ఒక సంతృప్తైనా జరుగుతోంది. చీకటి పడుతోంది. ఈరోజు శుభప్రదంగానే గడిచిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత మంచి రోజు గడిచిందే. ఆకాశం కెంపు రంగు చూసే వ్యవధి కలిగిందే. రోడ్డు మీద మేకలు దూరాన వస్తున్న బస్సును చూచి నిలిచిపోయాయి. మంద నుంచి చెదిరిపోయిన మేకపిల్ల ఎటు పరిగెత్తాలో తెలియక పక్క కాలువలో పడింది. కాలువలో నీళ్లున్నాయి. రోడ్డు కనిపించకుండా దుమ్ముతో
వెలుగుతో నిండిపోయింది. రోడ్డు మీద దీపాలు వెలగలేదు. బస్సులో దీపాలు వెలిగి మళ్ళీ ఆరిపోయాయి. అసలు వెలిగాయా అని అనుమానం. వెలిగినట్టే వెలిగి ఆరినట్టే ఆరిపోయాయి. మేకపిల్ల గుండె పగిలేటట్టు అరుస్తోంది. మేకలన్నీ ఎటుపోయాయో ఆ ధూళిలో తెలియటం లేదు. కాలువలో పడ్డ మేకపిల్ల అరుస్తోంది కాబోలు. మేకల కాపరి మేకల్ని లెక్క పెట్టుకుంటున్నాడు. ఒకటి తక్కువ వచ్చింది. బస్సు ఆగింది. బస్సు కండక్టరు ప్రయాణికుల్ని లెక్క పెట్టుకుంటున్నాడు. ఒకడెక్కువ వచ్చాడు. మేకలు అరుస్తున్నాయి. బస్సులో అంతా అరుస్తున్నారు. కాలువలో పడి చచ్చిపోయిన మేకపిల్లని కాలువలోంచి తీశాడు మేకల కాపరి. దాని తల్లి దానికోసం మేక భాషలో ఏడుస్తోంది. బస్సులో ఎవరో ఏడిచినట్టు మాట్లాడుతున్నారు. మేక చచ్చిపోవటాన్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. ఇద్దరు బస్సులోంచి హడావిడిగా దిగారు. ఎవరెవరు? ఈ బస్సులోనే ముకుందరావు వస్తానన్నాడు. ఈ చివరి బస్సులోనే ముకుందరావు వస్తానన్నాడు. మేక చచ్చిపోయిందని మేకలతో పాటు మేకల కాపరి ఏడుస్తున్నాడు. బస్సు గాండ్రించి నవ్వుతున్నట్టు ధూళి లేపుకుంటూ పోయింది. ధూళి త్రుళ్ళి లేచింది. మేకలు కనిపించటం లేదు. మేకల కాపరి కనిపించటం లేదు. ధూళి వెనక ఏడుపు వినిపిస్తోంది. ఎవరో ఈ ఇంటి వైపే వస్తున్నారు. ముకుందరావు కాడే. గాయత్రి, ఎవరండి? నేనే. ఏం? వెంకట్రావు బయటకొచ్చాడు. నేనే. ఏం? ముకుందరావు చచ్చిపోయాడు. సాయంకాలం మిషన్ దగ్గర నిలబడి ఉండగా పొరపాటున అతన్ని మిషన్ లోపలికి లాగేసింది. నిజమే. మేకల కాపరి ఇంకా ఏడుస్తున్నాడు. నిజమే. వాళ్ళేం మాట్లాడటం లేదు. నిజమే. వెంకట్రావు మాట్లాడటం లేదు. చేతిలోని రూపాయల నోట్లు గాలికి రెపరెపలాడుతున్నాయి. దుఃఖంతో వణికే మనస్సులాగా రెపరెపలాడుతున్నాయి. దూరంగా చెదిరిపోతున్నాయి. కోరికల్లా ఆశలా చెదిరిపోతున్నాయి. ఉపసంహారం. చూశావా ఏం జరిగిందో అందే దురదృష్టదేవత. చూశాను అందే అదృష్టదేవత. చూశావా ఎలా జరిగిందో? చూశాను. ఇందులో ఏదో విచిత్రం ఉంది. నాకు అర్థమవుతోంది. కొంచెం నాకు అర్థమవుతోంది అంది అదృష్టం. అదృష్టానికి దురదృష్టానికి లంకె. కష్టానికి సుఖానికి బంధుత్వం. కష్టసుఖాల పడుగు పేకలతో ప్రపంచమనే ముఖమల్ దుప్పట్టాను అల్లాడు భగవంతుడు అంది దురదృష్టం. ఒకడి అదృష్టాన్ని మరొకడి దురదృష్టం పాడు చేస్తుంది. ఒకడి దురదృష్టాన్ని మరొకడి అదృష్టం బాగు చేస్తుంది అంది అదృష్టం. ఓహో ఎంత విచిత్రం! ఓహో ఎంత విఘ్నత అనుకున్నాయి అదృష్టం దురదృష్టం. ఇద్దరూ కలిసి భగవంతుడి దగ్గరకు వచ్చారు. వచ్చి ఇలా అన్నారు. హే భగవాన్, ఎవరినెట్లా సత్కరించాలో, ఎవరికెట్లా బుద్ధి చెప్పాలో నీకే తెలుసు. మధ్య జోక్యం చేసుకోవటానికి మేమెవరం? భగవంతుడు ఆ మాటలు విని నవ్వుకున్నాడు. ప్రపంచం మంచిని చెడుని చూస్తున్నప్పటి యుగాల నాటి పాత నవ్వు అది. సమాప్తం. ఇంతటితో గొల్లపూడి మారుతీరావు గారు రచించిన కాలం దాచిన కన్నీరు ముగింపు భాగం సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కానీ నవలతో కానీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.